రాయలసీమ జిల్లాలలో ఒకటైన కర్నూలులో ఫ్యాక్షన్ ప్రతీకారాలు నేటికి అగ్గిరాజేస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిత్యం వార్తల్లో నిలుస్తున్న కుటుంబాలలో భూమా కుటుంబం ఏవి సుబ్బారెడ్డి మధ్య వైర్యం ముదురుతూనే వస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఆళ్లకట్టలో మరోసారి అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై దాడి జరగడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ప్రజలు. దీంతో భూమా ఏవీల మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనేంతలా వర్గ విభేదాలు తలెత్తుతున్నాయి. గతంలో భూమా కుటుంబానికి అత్యంత సన్నిహితుడుగా ఉన్న ఏవి సుబ్బారెడ్డికి ఆ కుటుంబానికి మధ్య వైరం ఎక్కడ ఏర్పడింది? అసలు ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయం ఏంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. ఏపీలో పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల పెద్ద ఎత్తున హింస చెలరేగింది. తెలుగుదేశం వైసీపీ వర్గీయులు బాహాబాహికి దిగి ఆస్తులు ధ్వంసం చేసుకోవడంతో పాటు రక్తపుటేలులు పారిస్తున్నారు. అయితే ఏపీలోని ఆళ్లగడ్డలో మాత్రం అందుకు పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకే పార్టీలో ఉంటూ ఉప్పు నిప్పుగా మారిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, తెలుగుదేశం నేత ఏవి సుబ్బారెడ్డి వర్గాల మధ్య దాడులు మొదలయ్యాయి. గతంలో భూమా నాగిరెడ్డి, ఏవి సుబ్బారెడ్డిలు అత్యంత సన్నిహితులు. భూమా కుటుంబంలో ఒక సభ్యుడిగా ఏవి సుబ్బారెడ్డి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. భూమా నాగిరెడ్డి వెంట నడుస్తూ ఆయన రాజకీయ ఎదుగుదలకు కూడా ఏవి సుబ్బారెడ్డి ఎంతో కృషి చేశారు. అయితే భూమా నాగిరెడ్డి మరణానంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏవి సుబ్బారెడ్డికి ఆ కుటుంబంతో దూరం పెరిగింది. భూమా నాగిరెడ్డికి సంబంధించిన కీలక ఆస్తుల విషయంలో సమాచారాన్ని ఏవి సుబ్బారెడ్డి తమకు తెలపడం లేదంటూ భూమా వారసురాలైన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, భూమా విఖ్యాత్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా చిన్న చిన్న విషయాలు చిలికి గాలివానలా మారడంతో రెండు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత 2 ఏళ్ల క్రితం తనను హత్య చేసేందుకు రెక్కి నిర్వహించారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో భూమా అఖిలప్రియపై ఫిర్యాదు చేశారు ఏవి. తదనంతరం ఎర్రగుంట్లలో సైకిల్ యాత్ర చేపడుతున్న ఏవి సుబ్బారెడ్డిపై కొందరు అఘాంతకులు రాళ్లతో దాడి చేశారు. అనంతరం ఆ మధ్య నంద్యాలలో జరిగిన నారా లోకేష్ యువగలం పాదయాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై భూమా అఖిలప్రియ అనుచరులు దాడులు చేశారు. దీంతో నంద్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ సంఘటనలో అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్ పేరు కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆ తర్వాత మళ్లీ కొన్ని రోజులు కామ్గా ఉన్నారు ఇరు వర్గీయులు. అధినేత చంద్రబాబుకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు సంయమనం పాటించిన ఇరు వర్గాలు ఓటింగ్ ముగిసిన వెంటనే కయ్యానికి కాలు దువ్వారు. ఈ క్రమంలోనే భూమా అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం జరిగింది. కారుతో దుండగులు ఆయన్ను ఢీకొట్టారు. అనంతరం 3 వ్యక్తులు మరణాయుధాలతో దాడి చేశారు. నిఖిల్ వారి నుంచి తప్పించుకుని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్లిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. అఖిలప్రియ మేడం దగ్గర జరిగిన కారు గుద్దిన కేసు కన్ఫ్యూస్ అయినారు. అశోక్ కుమార్ ఇస్ ది మెయిన్ ఫాలోయర్ ఆఫ్ ఏవి సుబ్బారెడ్డి. ఏవి సుబ్బారెడ్డి గత సంవత్సరం ఇదే టైంలో నారా లోకేష్ గారు యువగలం మీటింగ్ పెట్టి ఉన్నారు. ఆ విషయంలో మన సుబ్బారెడ్డి గారు, అఖిలప్రియ గారు అందరూ హాజరైనారు. అక్కడ వాళ్ళ మధ్యలో మనస్పర్ధలు ఉండడం వల్ల అఖిలప్రియ మేడం దగ్గర ఉన్నటువంటి పెద్ద సుబ్బారెడ్డి అలీస్ నిఖిల్ ఎవరైతే గాయపడినారో అతను ఆ గలాటాలో అతని ముఖం మీద గుద్దినారు. ఆ గుద్దిన తర్వాత అతనికి రక్తం వచ్చింది, కొద్దిగా గాయాలన్నీ కూడా తెలిసింది. అప్పటి నుంచి కూడా ఏవి సుబ్బారెడ్డి మనుషులు అతను ఏవి సుబ్బారెడ్డి కూడా కొద్దిగా ఇతను చేసినానికి కొద్దిగా కసి పెంచుకున్నారు. నూలి అశోక్ మరియు రవి ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినాము. వాళ్ళ విచారణలో తెలిసింది ఏమంటే ఈ మాలికతను ఈ కారు హైర్ చేశారని అశోక్ ఇతన్ని ఎట్లయినా ఏవి సుబ్బారెడ్డి వ్యక్తిని ఎట్లయినా చెప్పాలనే ఉద్దేశంతో చంద్ర
మరాఠీ చంద్ర మరియు మాలిక్ భాష, నూరి రవి, తప్పటి నరసింహారెడ్డి, ఇంకొకటి చెట్టి అని పూర్తిగా మనకు తెలియదు చెట్టి అడ్రస్. వీళ్ళందరితో ప్లాన్ వేసి అశోక్ మాలిక్ భాష తెచ్చిన కారులో వీళ్ళందరూ కూడా 6 మంది ఉన్నారనమాట. ఈ విషయం సుబ్బారెడ్డి గారికి కూడా తెలిపినారు. ఇట మేము అతను చెప్పాలనుకున్నాము ఉద్దేశంతో వాళ్ళు వేసుకున్న పథకం ప్రకారం 14/5/2024 అర్ధరాత్రి అతను చంపడానికి కారుతో గుద్ది చంపి నరకాలనే ఉద్దేశంతో అటెంప్ట్ చేసినారు. ఇది వాళ్ళు కన్ఫెషన్ అయ్యారు. ఈరోజు అరెస్ట్ చేసి రేపు కోర్టుకు పంపిస్తాము. మిగతా ముద్దాల కోసం కూడా ఇన్ఫర్మేషన్ పెట్టినారు. త్వరలో కూడా అందరినీ అరెస్ట్ చేస్తాము. గతంలో నంద్యాలలో నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్రలో టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి అఖిలప్రియ బాడీగార్డ్ దాడికి పాల్పడ్డాడు. దీనిని మనసులో పెట్టుకునే ప్రస్తుతం ఈ దాడికి పాల్పడినట్లు అఖిలప్రియ ఆరోపిస్తోంది. ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది ఏవీ సుబ్బారెడ్డి పైన 307 SC/ST కేసు, కొన్ని సెక్షన్లు పెట్టినారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. నంద్యాల ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారు, బాడీ గార్డులకు ఎందుకు పెట్టుకున్నారు, ఎప్పటి నుంచి పెట్టుకున్నారు? వీళ్ళు నా దగ్గర పనిచేసే వాళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి నాతో పాటు ఉన్నారు. కొన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 4 సంవత్సరాల నుంచి నా దగ్గర ఉన్న వాళ్ళు ఉన్నారు. కరెక్ట్గా ఎన్నికలు కోడ్ వచ్చిన తర్వాత 10 రోజులు ఉంది అనంగా తీసుకొచ్చి నంద్యాల వాళ్ళని ఇక్కడ ఎందుకు పెట్టుకున్నారు? గొడవలు సృష్టించడానికి పెట్టుకున్నారు. హైపర్ సెన్సిటివ్ ఏరియా కాబట్టి ఆ రోజు బయట నుంచి వచ్చిన ఫోర్స్ అంతా చాలా స్ట్రిక్ట్గా చేసింది కాబట్టి గొడవలు జరగలేదు. టౌన్లో ఎక్కువ చాలా స్ట్రిక్ట్గా చేశారు కాబట్టి గొడవలు జరగడానికి అవకాశం లేక, దిక్కు లేక ఆలగడ్డలో గొడవ పెట్టుకోవడానికి సాధ్యం కాక పోయి రుద్రవరంలో గొడవలు పెట్టుకున్నారు. మీరు సిగ్గుచేటు. డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్లో అసలు కిషోరు వాళ్ళని తీసుకుపోయి ఎందుకు కొత్తపల్లెలో పెట్టారనేది కూడా ఈ కేసులో బయటపడుతుంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఒక్కొక్కరు పారిపోయినారు. అయితే దీనిపై ఏవీ సుబ్బారెడ్డి ఇంకా స్పందించలేదు. గాయపడిన బాడీగార్డ్ను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీస్ శాఖ అటు అఖిలప్రియ, ఇటు ఏవీ సుబ్బారెడ్డి ఇళ్ల వద్ద పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆళ్లగడ్డలో 144 సెక్షన్ విధించి దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేశారు. అంటే 14/15 రాత్రి, అంటే 14 రాత్రి 12 గంటలప్పుడు ఒక అఖిలప్రియ ఇంటి ఎక్స్ మినిస్టర్ గారి ఇంటి పక్కలో నిఖిల్ అని పెద్ద సుబ్రాయుడు అని జమ్మనమడుగు గ్రామస్తుడు. ఇతనికి కింద హిస్టరీ కూడా ఉంది. మేడం గారి అసిస్టెంట్గా పనిచేస్తుంటాడు, బాడీగార్డ్గా పనిచేస్తుంటారని మేడం గారు చెప్పారు. సుమారుగా 2 సంవత్సరాల నుంచి మేడం దగ్గరనే ఉంటూ ఆమె ఇంట్లోనే ఉంటున్నాడు. అతను రాత్రి సుమారు 12 గంటలప్పుడు అతను మరో ఇద్దరితో బయట మాట్లాడుతూ ఉండగా మన ఆలగడ్డ పాత బస్టాండ్ వైపు నుండి ఎర్టికా మారుతి కారు కావాలనే ఉద్దేశంతో, అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని ఇంటి ముందర ఉన్నటువంటి చూసుకొని పోయి గుద్దింది. ఆ గుద్దిన తర్వాత కొద్దిగా ముందుకు పోయి నిలబడగా అందులో నుంచి 3 వ్యక్తులు దిగి వేటకొడవలతో దాడి చేసినారు. అతను ఎగిరి కింద పడిన తర్వాత లేచిన తర్వాత కూడా అతనికి గాయమైంది. వెంటనే అతను ఇంట్లోకి పారిపోయినాడు. తర్వాత ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చినారు. హాస్పిటల్కి వచ్చిన తర్వాత అతన్ని ప్రథమ చికిత్స చేసి నంద్యాలకు పంపడం జరిగింది. మొత్తంగా తాజా ఘటనతో నంద్యాలతో పాటు ఆళ్లగడ్డ ఉలిక్కిపడింది. ఈ సంఘటనలో పాల్గొన్నవారు నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చెందినవారు కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయంతో జనం బిక్కుబిక్కుమంటున్నారు. మరోవైపు ప్రస్తుతం జరుగుతున్న ఈ ఘటనలు జిల్లాలో పాత ఫ్యాక్షన్ చరిత్రను పునఃప్రారంభిస్తాయన్న సందేహాలు చర్చనీయాంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.